హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మన కల్కి సినిమా అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఊచకొత్త కొడుతుందని అయితే మనం అనుకున్నాం. కానీ మన ఎక్స్పెక్టేషన్స్ని మొత్తం తొక్కి పడేసింది అనమాట. సినిమా అయితే మనం అనుకున్నంత అయితే ఏం కావనుకో, కానీ ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ని రికార్డు క్రియేట్ చేస్తుందేమో. ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ని కొత్తగా దాటుతుందేమో అని మనం అనుకున్నాం. కానీ అంత సీన్ అయితే ఏం లేదనమాట. ఎందుకంటే 191 కలెక్షన్స్ అయితే కొట్టడం జరిగింది. ఆ పని ఓన్లీ 1 డేల కలెక్షన్స్ అయితే కొట్టిందనమాట కల్కి సినిమా అయితే. మరి ఇంత దొరుకుతామని అస్సలు అనుకోలేము. మనం మినిమం 200 కోట్లు కొడుతుందేమో అని అనుకున్నాం, కానీ అలా కూడా కాలేదన్నమాట. పాపం ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నిరాశపడ్డారని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారనమాట. 200 కోట్లు కొడుతుంది, 250 కోట్లు కొడుతుంది డే 1 అని అయితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అని అనుకున్నారు. కానీ ఇక్కడ తీరా చూస్తే 191 కోట్లు అనమాట. అంటే దాదాపు మన తెలుగు రాష్ట్రాల్లోనే 350 కోట్లు కొడితే గ్రాసు అంత 350 కోట్లు కొట్టాలి తెలుగులో గ్రాసు. అంటే ఇంకా మిగతా వాటిలో కూడా వేరే రాష్ట్రంలో కూడా కుట్టాలన్నమాట. నార్త్లో ఒకవేళ ఒక 100 కోట్లు 200 కోట్లు కొట్టిందనుకో, ఇక చాలు మన సినిమా అయితే ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్ అయినట్టే అనమాట. కలెక్షన్స్కి గ్రాస్ కొంచెం న్యాయం జరిగినట్టయితే ఒక 700 కోట్లు కొడితే చాలుగా. 700-800 కోట్లు కొట్టిందనుకో ఎక్కువ అయ్యా చాలు. అక్కడికి కొడితే సినిమా అనేది కొంచెం మన బడ్జెట్కి తగ్గట్టుగా కొంచెం సమానం అయిపోతుంది అనమాట. 1000 కోట్లు కొడుతుందని అందరి ఎక్స్పెక్టేషన్స్. చూద్దాం ఎలా అవుతుందో, అలా ఇంకా తెలియదు అనమాట. ఓకేనా, లైక్ చేసి సబ్స్క్రైబ్.